రేఖ చిత్రం మూవీ అయితే సోనీలో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ అయితే పెద్దగా బాలేదు. ప్రొటాగనిస్ట్ డబ్బింగ్ ఇంకా అసలు బాలేదు. మరి మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, బాలేదు భయ్య. నాకు చిత్రం అసలేం ఇంట్రెస్టింగ్గానే లేదు. చిత్రం చాలా బోరింగ్గా, నీరసంగా, డల్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్తో డెడ్ స్లీప్ అనిపించింది. మూవీ ట్రైలర్ చూస్తేనేమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, క్యూరియాసిటీ బిల్డ్ చేసింది. ఏదో మిస్టరీ క్రైమ్ జోనర్లో ఉంది అని స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది. తవ్వకాలు, స్కెల్టన్ దొరకడం, ఇదేదో ఇంట్రెస్టింగ్గానే ఉంది అనుకునే లోపలే ఇంట్రెస్ట్ డౌన్ అయ్యి అసలు ఏమాత్రం ఎంగేజ్ చేయని స్క్రీన్ ప్లేతో, డల్ నరేషన్తో చిరాకు దుబ్బింది. మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే ఏం లేదు. ఒక చోట హ్యూమన్ స్కెల్టన్ బయటపడతాయి. అక్కడ పాతి పెట్టింది ఎవరిని, ఎవరు, ఎందుకు, దేనికి, ఆ స్కెల్టన్ ఎవరిది, దాని వెనుకున్న మిస్టరీ ఏంటి, కథ ఏంటి, ఇదంతా మన ప్రొటాగనిస్ట్ అయిన వివేక్ ఆ మిస్టరీని కనిపెట్టడం చుట్టూ మూవీ ఉంటుంది. ఈ మూవీకి ఫస్ట్ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే రైటింగ్ అసలు బాలేదు. అసలు ఎలాంటి క్యూరియాసిటీ బిల్డ్ చేయని రైటింగ్, కనెక్టే అవని ఫ్లాష్ బ్యాక్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్, అసలు క్యారెక్టర్ డెవలప్మెంటే లేని తొక్కల క్యారెక్టర్ రైటింగ్. కేసు అనేది ప్రొసీడ్ అయ్యే కొద్ది రైటింగ్ అనేది ఇంప్రెస్ చేయాలి. అబ్బా ఇదరా జరిగింది, అందుకే ఇలా చేశారా అనేలా ఉండాలి. కానీ అలాంటి షాకింగ్ రైటింగ్ ఉండాలి. అప్పుడే చూసే ఆడియన్స్కి ఒక థ్రిల్ ఫీలింగ్ వస్తుంది. రైటింగ్ బాలేదంటే దానికి తోడు ఎగ్జిక్యూషన్ ఉంది, ఇంకా నీరసంగా ఉంది. డాట్ కనెక్షన్స్, కేసు గురించి ప్రొసీడ్ అయ్యే ప్రొసీడింగ్స్, కన్వర్జేషన్స్ ఇవన్నీ ఏం ఎంగేజ్ చేయలేకపోయింది. సస్పెన్స్ కానీ, టెన్షన్ కానీ, నెక్స్ట్ ఏమవుతుంది ఇలాంటి క్యూరియాసిటీ కానీ, యాంగ్జైటీ కానీ ఏం బిల్డ్ చేయలేకపోయింది మూవీ. కొన్ని క్లైమాక్స్లో ఒక మంచి ప్లాట్ ట్విస్ట్ ఉందా అంటే అది లేదు. నేను చెప్పేది ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి సస్పెన్స్, టెన్షన్, థ్రిల్లింగ్, గెస్ అని నెక్స్ట్ సీన్, క్లైమాక్స్, విజువల్ ఎలిమెంట్, విజువల్ స్టోరీ టెల్లింగ్, డార్క్ అట్మాస్ఫియర్ కానీ, లైటింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఇవేం లేవు అసలు మూవీలో. ఏదో అవుతుంది, ఏదో ఉంది అనే డార్క్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలేదు మేకర్స్. దానివల్ల మూవీ అసలు కనెక్ట్ అవ్వలేదు నాకు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆసిఫ్ అలీ, జగదీష్ మెయిన్ లీడ్గా చేసిన అన్నస్వర రాజన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. బీజిఎం, సాంగ్స్, ఫ్లోలో డీసెంట్గా ఉన్నాయి. మొత్తానికి రేఖ చిత్రం నాకైతే బాలేదు భయ్య. అసలు ఏం ఇంట్రెస్టింగ్గానే లేని క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయితే సోనీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది రేఖ చిత్రం మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.